రాము వచ్చాడు. కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. ఎదురు చూడని మార్పు ప్రతిమలో కనిపించడం చూసి రాము కూడా నివ్వెరపోయాడు. పెట్టెలోంచి 5 రూపాయల నోటు తీసుకుని రామును బయటకు పీల్చుకుపోయింది. రహస్యంగా ఏదో పురమాయించింది. ఆ రూపంలో అంతటి ఉత్సాహంతో ప్రతిమ కనిపించడంతో తనకు ఎక్కడలేని హుషారు రావడంతో లేడిపిల్ల మాదిరి గంతులు వేస్తూ బయటకు పరిగెత్తాడు రాము. ఎక్కడికి పంపిస్తున్నావు రాముని? నీకు చెప్పకూడదు రమణ. ఎందుకని? చెబితే తిడతావు. నీ చేత తిట్లు తినడం నాకిష్టం. తిట్లు తినవలసిన పని ఎందుకు చెయ్యాలి? ఎక్కడికి పంపేవాణ్ణి? ఏం కావాలి నీకు? నాకు కాదు రమణ, నీకు పలావ్ చేసి పెట్టాలంది. ఇష్టమన్నావు కదా. ఎప్పుడో అంటే ఇప్పుడు దొరికిందన్నమాట ముహూర్తం. నీకు తెలీదు రమణ. మరీ అలా చంటి పిల్లం చేసి కోపడబోకు. మనసు పడి నీకు చేసి పెట్టాలనుకున్నాను. అడ్డం పెట్టకు. నాకు జిహ్వ చచ్చిపోయింది ఏవేవో తినాలనిపించే మాట నిజమే, కానీ మళ్ళీ రోగం తిరగబెడుతుంది. నా ప్రాణం తీస్తావు. నాకింకే రోగం రాదు. నా మాట నమ్ము. కాఫీ తాగు. రమణ మాట్లాడకుండా గ్లాస్ అందుకుని కాఫీ తాగాడు. నా కోరికేంటో చెప్పనా రమణ? బ్రతికినంతకాలం ఇలా నీకు కాఫీ ఇస్తూ పలావ్ వండి పెడుతూ ఏంటలా చూస్తావు? కోపం కాదు కదా బాబు కొంపతీసి. ఇంకా అటువంటివే చేయవలసినవి చాలా ఉన్నాయనుకో. ఆఖరికి రోజు నీకు బాపిడు కూడా నేనే తీసి తలదువ్వి బయటకు పంపుతుండాలనుంది. పని చేసి చేసి అలసిపోయి సాయంత్రం ఇంటికొస్తావు. రాగానే అదేదో ఎక్కడో చూసా, నీ కోటు విప్పి బూటు విప్పి లుంగి ఇచ్చి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి నీ ఇచ్చిన టిఫిన్ నువ్వు తింటుంటే, నే కాచిన కాఫీ నువ్వు తాగుతుంటే నా రమణ పాపం ఎంత మంచివాడమ్మా అనుకుంటూ అలాగే చూస్తూ ఏంటో వెర్రి. నిజం, నువ్వు పిచ్చనుకుంటావు. అనుకున్నా తప్పులేదులే. ఎన్ని మాటలు రమణ ఈ కడుపులో, ఎన్ని ఆశలు రమణ ఈ గుండెల్లో, ఎన్ని చేదల నీళ్లు తోడితే వట్టిపోయాను సముద్రం. ఆలోచించిన కొద్దీ నా మట్టుకు నాకే చిత్రమనిపిస్తోంది రమణ. ఎవరికి ఎక్కడ రాసి పెట్టుందో తెలీదు కదా. ఏదో సముద్రంలోంచి వస్తుంది, మరేదో అరణ్యంలోంచి వస్తుంది. మామిడికాయ కలిసి ఊరగాయ అవుతుంది. అబ్బా, ఆవకాయ ముద్దెంత చద్దన్నంలో కలుపుకొని మేగనంచుకుని తినాలనుంది. ఠాగూరు గారు ఆవకాయ కారం చెంచాతో తింటారు ఉత్తిది, ఉప్మా తిన్నట్టు. ఏంటో చెబుతున్నాను. మరి ఎక్కువ చెప్పాల్సి వచ్చినప్పుడు వరుస కుదరదు. ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు రమణ. 10 ఏళ్ల క్రితం ఒకసారి మా ఊళ్ళోలే కరణంగారమ్మాయిని ఓ రెండో పెళ్లివాడికి ఇద్దామనుకున్నారు. అప్పుడు ఏమైందో తెలుసా? నివ్వెరపోయి వింటున్నాడు రమణ. ఆ వరదకు ఆనకట్ట కట్టలేక ఒక్కసారి పెనుగాలి వీచింది. కిటికీ తలుపు దబాలను కొట్టుకుంది. కుర్చీలో దిగాలు పడి నిద్ర కాని మగతలో చైతన్య రహితంగా పడుకున్న రమణ కదిలొచ్చాడు ఈ లోకంలోకి. ప్రతిమ వెళ్ళిపోతూ చివరిసారిగా రాసిన ఉత్తరం ఇంకా చేతిలోనే ఉంది. కాని గాలికి 4-5 కాగితాలు ఎగిరిపోయాయి. 6వ పేజీలో మొదటి వాక్యం అప్రయత్నంగా కళ్ళబడింది. నేను చాలా ఉద్రేకం గల మనిషిని. ఆ రోజు గుర్తుందా రమణ? ఎంత పిచ్చెత్తిపోయానో. వారం రోజుల తర్వాత మనం కొండ మీద దైవ సాన్నిధ్యంలో వివాహం చేసుకుని భార్యాభర్తలమయ్యాం. అవుతున్నామని తెలిసింది ఆ రోజే. ఎంత పరవశించాను, ఎన్ని కలలు గన్నాను, ఎంతగా పలవరించాను. ఎన్నో కలలు నిజమయ్యాయి. ఎన్నటికీ అలాగే మనం విడిపోకుండా సుఖంగా బ్రతుకుతామనుకున్నాం. లోకంలో ఏ భార్యాభర్తలు బ్రతకనంత అన్యోన్యంగా మనం బ్రతుకుతున్న రోజుల్లో క్షణక్షణానికి ఆ నమ్మకం నాలో బలపడుతూ వచ్చింది. కల వేరని, జీవితం వేరని తెలుసుకోలేకపోయాను. వివాహం చేసుకున్నాక మద్రాసులో మనం కోపురం పెట్టిన రోజున గుర్తుందా రమణ? దొడ్లో చాప మీద చేతుల్ని తలగడలుగా చేసుకుని ఇద్దరం ఆకాశంలోకి చూస్తూ పడుకున్నాం. నువ్వు ప్రేమగా తెచ్చిన మల్లె చెండు నలిగిపోకూడదని తీసి నీ గుండెల మీద పెట్టాను. అప్పుడు కంటతడి పెట్టి నిన్ను అపార్థం చేసుకున్న రోజులున్నాయి ప్రతిమ అంటూ నన్ను పిచ్చి ఆవేశంతో హత్తుకుని గుర్తులేదు చెండు ఎలా నలిగిపోయిందో. కానీ నన్ను నువ్వు ఎప్పుడూ అపార్థం చేసుకోలే, నమ్ము. నువ్వు నన్ను అర్థం చేసుకునే అవకాశం వచ్చినప్పుడు నిన్ను వెంటబెట్టుకుని నేను మద్రాసు పారిపోయి వచ్చాను. గడిచిపోయిన కాలం గతించిపోయిందనుకున్నాను. సమాధి కట్టాలనుకున్నాను. కానీ రమణ, మనిషి జీవితం నుంచి ఎన్నడూ గతం తొలగిపోదు. మనిషి ఎంత సమాధి కట్టినా. నా విషయంలోనూ అంతే జరిగింది. నా గత జీవితానికి ప్రతినిధి ఠాగూర్ గారు. 4 సంవత్సరాలు మనం కలిసి బ్రతికిన తర్వాత హైదరాబాదు చేరి సుఖంగా కాలక్షేపం చేస్తున్న రోజుల్లో ఎలా కనుక్కున్నాడో నా ఆచూకీ వెతుక్కుంటూ ఇంటికొచ్చి పడ్డాడు. మనం అనుకున్నవన్నీ జరగవు రమణ. గడిచిపోయిన జీవితాన్ని, ఆనాటి బ్రతుకును, సంబంధించిన మనుషుల్ని అందరినీ మరిచిపోవాలనుకున్నాను. నాకు సంబంధించినంత వరకు నేను మరిచిపోయాను. ఎందుకంత భయపడుతున్నావు నీ గత జీవితాన్ని గురించి అని నీ ప్రశ్న. నాకు తెలుసు. ఎన్నాళ్ళు నీ దగ్గర దాచాను. కారణం చెప్పలేను నేటికి. నువ్వు భరించలేవని భయం, నా మధుర స్వప్నం విరిగిపోతుందని భయం. ఈరోజు చెప్పక తప్పదు. చెప్పకుండా నాకు విముక్తి లేదు.
భరించరాని రహస్యాలున్న జీవితం, ఆ బరువును ఎల్లకాలం ఒంటరిగా నెత్తిన పెట్టుకుని మోయలేను. ఈ బరువు దించుకుంటేనే గాని నా ప్రాణం పోదు. గుండెల్లో పదిలంగా ఇంతకాలం పీటముడి వేసుకున్న రహస్యాల చిక్కులను ఒక్కొక్కటే విప్పుతున్నాను. విను రమణ, నేను వెళ్ళిపోయి నీకు ఉపకారం చేస్తున్నానో అపకారం చేస్తున్నానో నీకే అర్థం అవుతుంది. నా పేరు ప్రతిమ, నిజమే. కాని ఆ నిజం నీకు తెలిసినంత వరకు మాత్రమే. నా అసలు పేరు పాప. ఆ పేరు తల్లి తండ్రి పెట్టిందని నాకు నమ్మకం లేదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలీదు. నాకు తెలిసిన తల్లి నన్ను కన్న తల్లి కాదు. ఆమె అసలు పేరేంటో నాకు తెలీదు. రాణి అని అందరూ పిలవడం నాకు గుర్తు. సామర్లకోట మా ఊరు నాకు బుద్ధి తెలిసినప్పటినుంచి. అప్పటినుంచి తెలుసు ఠాగూర్ గారు. ఆయనది కాకినాడ. వారానికి 2-3 సార్లు సామర్లకోట వచ్చేవారు. మా కుటుంబాన్ని ఆయనే పోషించేవారు. కుటుంబం అంటే మా అమ్మ కన్నబిడ్డ లక్ష్మీపతి, మా అమ్మ, నేను. లక్ష్మీపతి నేను ఒకే కడుపున పుట్టిన బిడ్డల మాదిరి పెరిగాం చిన్నతనంలో. 12 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి పారిపోయాడు. తర్వాత బెజవాడలో 2-3 సార్లు కనిపించాడు. మొన్నటిదాకా ఎక్కడున్నాడో తెలీదు. నా గత జీవితం తాలూకా మరొక నీడ లక్ష్మీపతి. నాకు 15 ఏళ్ల వయసులో మొసూచికం పోసి మా అమ్మ చచ్చిపోయింది. ఆ అమ్మకు నన్ను చదివించాలని ఎప్పుడూ ఉండేది కాదు. ఠాగూర్ గారి పట్టుదల వల్ల బడికి మాత్రం పంపించేది. ఆ అమ్మ పోయేసరికి కుంటుతూ కుంటుతూ 7వ క్లాసులోకి వచ్చాను. ఆ అమ్మ పోయిన రోజున అర్ధరాత్రి సమయానికి ఠాగూర్ గారు వచ్చారు. చావును గురించి నాకు అంతకు ముందు తెలీదు. భయం వేసింది. ప్రాణం పోగొట్టుకుని వికృతంగా పడుకునున్న అమ్మను చూసి ఏడ్చాను. ఒంటరిగా ఆ మంచం మీద కూర్చుని ఠాగూర్ గారు గదిలో అడుగు పెట్టగానే కావలించుకుని బావురుమన్నాను. నీకేం భయం లేదు పాప, నాతో కాకినాడ తీసుకెళ్లి చదివిస్తా అంటూ గుండెలకు హత్తుకుని ఓదార్చారు. మర్నాడు కాకినాడలో మరొక పెద్దమ్మను చూపెట్టారు ఠాగూర్ గారు. తూర్పు వీధిలో పెంకుటిల్లు. నా గతానికి ఈనాటికి చిహ్నంగా నిలిచిన మరొక పెంకుటిల్లు. కాని నేను ఆ కాకినాడలో ఆ నరక కోపంలో అడుగుపెట్టింది అందరి ఆడపిల్లలా బ్రతకడానికి కాదు. ఆ ఇంట్లోనే మొదటిసారి కాలు జారి పడ్డాను రమణ. నిజం. ఏ పాపము ఎరుగని ఈ పాప గుండెలపై ఎన్నటికీ చెరిగిపోని మరొక ముద్ర పడింది. పతిత. ఎలా జరిగిందని చెప్పను? ఆ వాక్యం చదివేసరికి నెత్తిన పిడుగు పడ్డట్లు అనిపించి కంపించాడు రమణ. అతని మీద పడింది పిడుగు కాదు, నీడ. కిటికీలోంచి వాలి మీద పడింది. ఎవరు నువ్వు? జాలిగా నవ్వింది నీడ. ప్రతిమ, నువ్వే నువ్వే లోపలికి రా. రాను. ఎందుకని? నీ ప్రతిమ చచ్చిపోయింది. నీ ప్రతిమను కాదు నేను. నా ప్రతిమ నువ్వే, నాకు తెలుసు. నీకు తెలీదు. నీ ప్రతిమ చచ్చిపోయింది. ఎందుకిలా హింసిస్తావు నన్ను? ఎందుకీ మోసం? లోపలికి రా. రాలేను. ఏడ్చింది నీడ. ఎందుకు ప్రతిమ ఏడుస్తున్నావు? నవ్వే ఓపిక లేక. ఎప్పుడూ నవ్వుతూ పువ్వులా తిరిగేదానివి నా ఇంట్లో ఎన్నాళ్ళు. ఒకనాడు నువ్వు చెప్పింది నిజం. నేను మహానటిని. నిన్ను పెళ్లి చేసుకున్నాక ఎన్నడూ నేను మనసారా నవ్వలేదు. నవ్వుతున్నట్లు నటించాను. ఎందుకని? నా జీవిత సౌధానికి పునాది నటనే గనుక. అర్థమయ్యేలా చెప్పు. చెప్తాను. కొండ మీద స్వామి సన్నిధిలో మనస్ఫూర్తిగా నన్ను నీకు అంకితం చేసుకుని తిరిగొస్తున్న శుభ ముహూర్తంలో కొండమెట్లు దిగుతూ కుమిలి కుమిలి ఏడ్చాను. గుర్తుందా? అవును, ఏడ్చావు. ఎందుకీ బాధ అంటూ చెక్కిళ్లు తుడిచి గుండెలకు హత్తుకున్నావు. నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోయాను. నా కన్నిటి రహస్యాన్ని నువ్వు భరించలేవని తెలుసు. అనుమానంతో చూశావు నా కళ్ళల్లోకి. గోకుల్లాంటి చూపులు మౌనంగా గుండెల్లోకి దూసుకుపోయేవి. ప్రాణం గిలగిల్లాడిపోయి మౌనంగా రోదించేది. నా మేలి ముసుగు తొలగిపోతుందని భయం. ఎందుకలా చూస్తావు రమణ? నా మీద నమ్మకం లేదా అనేదాన్ని. ఆ చూపు తగిలినప్పుడల్లా నీ కళ్ళల్లో మెరుపును చూస్తున్నాను ప్రతిమ అంటూ కనుపాపాలను ముద్దాడేవాడివి. మండుతున్న గుండెల మీద అమృతం కురిసినట్లు అనిపించేది. ఎన్నడో నా పాపం పగిలిపోతుందనే భయం మాత్రం నన్ను వదిలిపెట్టేది కాదు. ఆ భయంతో నాకు ఊపిరాడినప్పుడు ఏం చేసేదాన్నో తెలీదు నీకు. ఏం చేసేదానివి? నీ గుండెలకు గుండెలు చేర్చి, నీ చెక్కిలికి నా చెక్కిలి రాసి, నీ పెదిమలకు నా పెదిమలు ఒత్తి, చెదిరి బెదిరిపోతున్న మనసు చుట్టూ కోట కట్టుకున్నానని అంతలో రవ్వంత తృప్తిపడి నిన్ను ఓడించేదాన్ని. ఆ సృష్టిశక్తికి లొంగి చిత్తుగా ఓడిపోయి అలసిపోయి పక్కన పడుకున్న నీ రేగిన ముంగురులను సవరిస్తూ మళ్ళీ అడిగేదాన్ని అదే మాట నా తృప్తి కోసం. నా మీద నమ్మకం లేదా రమణ అంటూ కలవరించేదాన్ని. నడుం విరిగిన మనిషి బరువులెత్తలేడు. 1కి 10 సార్లు అనిపించేదాన్ని నీ చేత ఆ మాట. అవును, 1కి 10 సార్లు, 100 సార్లు అన్నాను. నా ప్రతిమ నా కోసం బ్రతుకుతోంది అంటూ పలవరించేవాణ్ణి. ఆ మాటల్లో చిలుకుతోన్న అమృతాన్ని అనుభవిస్తూ బలిలా కరుచుకుని పడుకునేదాన్ని నిన్ను లతలా అల్లుకొని. కాని రమణ, ఆ కౌగిలిలో కాలుష్యం లేదనిపించింది. అటువంటి క్షణాలే అంతకాలం నన్ను బ్రతికించాయి రమణ.
యముడొచ్చి నా గుమ్మంలో కూర్చున్న రోజుల్లో కూడా తలచుకుంటే చాలు ఎప్పటికీ బ్రతకాలనిపిస్తోంది. కాని ఎంత ప్రయత్నించినా, ఎన్ని తపస్సులు చేసినా మంచుగడ్డకు నిప్పు కణికకు దాంపత్యం దొరుకుతుందంటావా? ఎందుకు జరిగిందిలా? ప్రతిమ నువ్వనుకున్న ప్రతిమ కాదు గనుక. ఎందుకని? పాప వదిలిపెట్టలేదు నీ ప్రతిమను. ఏ పాప? కాకినాడ పాప. కాకినాడ పాప ఎవరు? ప్రతిమకు పూర్వజన్మది. అంటే కాకినాడ పెంకుటింట్లో ఒకసారి కాలు జారింది కాకినాడ పాప. బురదయింది. శరీరాన్ని రక్తాన్ని కలుషితం చేసింది. ఆనాక ఎంత కడుక్కున్నా ఆ బురద పోయింది కాదు. అది నీకు కనిపించకూడదనే ఎప్పుడు మేలిముసుగు తీసేది కాదు నీ ప్రతిమ. ఆ మేలిముసుగు రూపాన్ని నువ్వు కోరింది. ఆ మేలిముసుగునే నువ్వు దేవతగా ఆరాధించావు. రూపం లేని అనుమానాలు నీలో కదులుతున్నా కళ్ళు మూసుకుని నీ కలలను నిలబెట్టుకున్నావు. నువ్వలా నిలబెట్టుకోవాలనే ఎప్పుడూ చిచ్చుకొట్టి నిన్ను నిద్రపుచ్చడానికి ప్రయత్నించేదాన్ని. ఎందుకు మోసపోయావు రమణ? ఏమయ్యా నీ తెలివితేటలన్నీ? ప్రతిమా, నువ్వేనా మాట్లాడుతోంది నాతో? నేనే రమణ, నీ అందమైన ఆత్మవంచనకు ఆధారాన్ని. ఆత్మవంచన? నిజమంటావా? దేవతలా బ్రతికావు ఇన్నేళ్లు నాతో. ఆ బ్రతుకంతా మోసమేనంటావా? గుమస్తా ఉద్యోగం చేసుకు బ్రతకవలసిన నన్ను మద్రాసు తీసుకుపోయి చదివించావు తండ్రిలా. ముద్దలు కలిపి తినిపించావు తల్లిలా. నా కోసం, నా చదువు కోసం రాత్రింబవళ్ళు కష్టపడింది నీ శరీరం. కష్టం సుఖం మనం అనుకోవడంలో ఉంది రమణ. నేనలా అనుకోలేదు, నమ్ము. ఆ కష్టపడుతున్న రోజుల్లో నీ ప్రతిమ కళ్ళల్లో తడి చూసావా ఎన్నడైనా? తెల్లవార్లు మిషన్ కుట్టేదానివి. కుట్టి కుట్టి అలాగే నిద్రపోయేదానివి ఆ మిషన్ మీదే. నాకే బాధ అనిపించేది. నాకనిపించేది కాదు. ఎందుకని? కడుపుకు తృప్తి. ఏ తెల్లవారుజామునో నా చెక్కిళ్ళు నీ కన్నీళ్లతో తడిసి నన్ను నిద్రలేపేవి. నువ్వొక్కతివు అలా కష్టపడ్డం నేను చూడలేనన్నావు. టైపు మిషన్ కొని లీటర్ చుట్టూ తిరిగి నాతో పాటు నువ్వు సంపాదించావు. అప్పటికి గాని నీకు తృప్తి కలిగింది కాదు. ఎటువంటి బ్రతుకు రమణ అది? మరిచిపోగలనా? నువ్వు మాత్రం ఆత్మీయులతో కలిసి పంచుకున్న బ్రతుకుల్లో మిగులుతుందంటావా కష్టం? బ్రతికించి నిన్ను సుఖపెడుతున్నానని నేను సంబరపడేదాన్ని. నిన్ను అందలమెక్కించి స్వర్గద్వారాలు తెరుస్తున్నానని నువ్వు తృప్తిగా ఊపిరి పీల్చేవాడివి. ఆనాడు మనం నింపుకున్న నమ్మకాలలో మాత్రం నకిలీ లేదు రమణ, కాదంటావా? నిజమే, కాదనలేను. నువ్వలా పాస్ అయ్యావు. 2 నెలలు తిరగకుండా నీకు హైదరాబాదు పేపర్ మిల్లులో ఉద్యోగం వచ్చింది. మన శ్రమ ఫలించింది. మనం అనుకున్నట్లు, అనుకున్న విధంగా, అనుకున్న పరిస్థితుల్లో హిమాయత్ నగర్లో కోపురం పెట్టాక ఎలా కట్టుకున్నా ఆ నాళ్లుగా కలలుగన్న సంసార సౌధాన్ని, ఎలా అలంకరించుకున్న మన స్వర్గ మందిరాన్ని దుప్పటి రవ్వంత మాసిన నా జీవితం మాసిపోతుందన్న భయం వేసేది. కడిగిన ఇల్లే కడిగేదాన్ని, తుడిచిన నేలే తుడిచేదాన్ని. నీ ఇష్టాయిష్టాలు తెలుసుకుని నీకు మనసైన కూరలు కోరి కోరి వండేదాన్ని. నీ చేతి కారం చాలు ప్రతిమ, అదే అమృతం అనేవాడివి, గుర్తులేదు? మరీ అంత అడుగులకు మడుగులొత్తకు ప్రతిమ. ప్రతి విషయానికి నీ మీద ఆధారపడేలా చేస్తున్నావు. నువ్వు 2 నెలలు దూరమైతే నేనెందుకు పనికి రాకుండా పోతాను అనేవాడివి. తల దువ్వించుకుంటూనో, తలలోని పేలను వేటాడి చంపమని వేధించుకు తింటూనో. నిన్నొదిలి నేనెక్కడికి పోతానంటూ నేను చురక వేయడం, అలా దెయ్యంలా రక్కుతావే అంటూ నువ్వు చిరుకోపం నటించడం, నేను ప్రాధేయపడి గెడ్డం పుచ్చుకుని బ్రతిమలాడి నీ చేత నవ్వించడం, నీ చేత వీపు గుర్తించుకోనిక జన్మలో. ఇదేం మూడు సరసమో సిగ్గులేక. కాలు జారి పడితే తల పగిలి చచ్చేవాణ్ణి. ఇన్సూరెన్స్ కూడా చేయలే. మళ్ళీ నాటకాలేసుకుని బ్రతకాలి నువ్వు అన్న రోజు ఎందుకు ఏడ్చానో తెలుసా? తెలుసు. చెప్పు. కఠినంగా మాట్లాడానని కాదు. కాకినాడ పాప గుర్తొచ్చి 2 రోజుల పాటు బాత్రూం దగ్గరకు రావడానికి భయం వేసింది. 3వ రోజు నువ్వు స్నానం చేయకుండా మౌనంగా 2 ముద్దలు తిని ఆఫీసుకు వెళ్ళిపోయావు. నరకం అనుభవించాను. బెంగ, దిగులు. మళ్ళీ నువ్వు కనిపించవనే భయం. నరకంలోంచి బయటపడ్డాను. మళ్ళీ ఆ నరకంలో బ్రతకలేను. అందుకే నిన్ను వదిలిపోవడం మంచిదనిపించింది. నీకు దూరంగా ఈ ప్రపంచం నాకు లేదు గనుక ఈ ప్రపంచాన్ని కూడా ఆ కారణంగానే వదిలిపోతున్నాను. ఇంత ఘోరం చేయమనలేదు నిన్ను. నాకు తెలుసు నువ్వనవు. అంటే అనే మనిషివైతే, అనగలిగిన మనసు నీకుంటే ఇలా చేజేతులా ప్రాణం తీసుకునేదాన్ని కాదు. నేను తప్పు చేశానని బాధపడుతుంటే ఆనాడు నువ్వేమన్నావు? నాలో ఏమన్నా తప్పులుంటే క్షమించు ప్రతిమ. ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాం. నా తప్పులుంటే నువ్వు కాక ఎవరు క్షమిస్తారో అన్నావు. ఎటువంటిది నీ అమాయకత్వం, నా మూర్ఖత్వం? ఎలా చేయగలను నీలాంటి మనిషిని మోసం? నన్ను ద్వేషించు రమణ, హింసించు, పీక పిసికి చంపు అనుకునేదాన్ని. అనే శక్తి లేకపోయినా అన్నా ఆ పని చేయగల శక్తి నీకు లేదు. నిన్ను క్షమించమంటావు. పసిపాపలాంటి భర్త అనిపించింది. సంబరం పట్టలేక పాపను హత్తుకున్నట్టు, చిట్టిబాబును పులుముకున్నట్లు గుండెలకు హత్తుకుని కన్నీళ్లతో తడిపాను రమణ నిన్ను. అది కన్నీరంటావా, పన్నీరంటావా?
నమ్ము రమణ నా మాట. కాలుష్యం లేని కన్నీరది. మాలిన్యం లేని మమత కరిగి పన్నీరై కురిసింది రమణ. నీకు అలా అనిపించలే? అనిపించింది ప్రతిమ. నాకే అనుకున్నాను. బింబానికి ప్రతిబింబం కదిలినట్లు, ధ్వనికి ప్రతిధ్వని మారు పలికినట్లు, పూర్ణచంద్రుని చూసి పొంగిన సంద్రంలా, గండు తుమ్మెదను చూసి ఒళ్లంతా కళ్ళు చేసుకున్న బొండు మల్లెలా పరవశించాను రమణ ఆనాటి కలల పలవరింతలో. కాని ఒక్క మాట చెప్పు. అడుగు ప్రతిమ. కళ, జీవితం ఏది నిజం, ఏది కాదు? ఏం చెప్పను? ఇటువంటి ప్రశ్న ఒకసారి ఆకస్మికంగా అడిగితే నువ్వే కాదు, ఎవరూ చెప్పలేరు సమాధానం. కాని ఈ ప్రశ్న ఎంతో కాలంగా రోజూ నా గుండెల్లో గుచ్చుకుని కెలికి సమాధానం కోసం వెతుకుతోంది. నీకంటే పాండిత్యం ఉందని కాదు, ఈ మాత్రం మాట్లాడగలిగిన సంస్కారం ఈ మధ్య నేర్చుకుంది. నీకో కొంత తెలుసు. నాకనిపిస్తోంది రమణ, కళకు జీవితానికి తేడా లేదని. ఏమన్నా తేడా ఉంటే అది కాల వ్యవధికి సంబంధించిన విషయం. కాని వ్యవధిని బట్టి అనుభవం విలువ పెరుగుతుందంటావా? కొండ మీద మొండి రాతి బండ కలకాలం బ్రతుకుతుంది. కోవెలలో స్వామి కంఠహారాన్ని అలంకరించిన చిన్న మల్లె చిరుగాలికే వాడి రాలిపోతుంది. ఈ అనుభవాల విలువను మాత్రం అంచనా తప్పకుండా తూకం వేయగలిగిన మనస్సు నాకుంది రమణ. పాండిత్యం లేకపోయినా, పెద్ద చదువులు రాకపోయినా, ఆ చిరుమల్లెల కలల అలలపై తేలిపోతూ ఆ కలలే నా జీవితం అనుకుంటూ, నా జీవితమే నిజం కాని కలగా తిరస్కరిస్తూ బ్రతికాను రమణ నీ సన్నిధిలో. రోజూ ఒక పండగయింది. కాలం క్షణాలుగా విచ్చుకుని అమృత బిందువులై పులకరించి పన్నీటిని చిలకరించి కరిగించింది రమణ మన కాపురంలో. ఆ అమృతం ఎంత తాగినా నీకు నాకు దప్పిక తీరేది కాదు. రోజు షికారు రావాలని మారం పెట్టేవాడివి. సినిమాకని ఒకరోజు, సినిమా తారల దర్శనానికంటూ ఒకరోజు, రవీంద్ర భారతి కంటూ ఒకరోజు, హోటల్ డిన్నర్ అంటూ మరొక రోజు. మన సంసారంలో నిజమైన తగు ఎందుకొచ్చిందో కూడా నీకు తెలుసు. తెలుసు ఈ విషయంలోనే. నువ్వు రమ్మని బలవంతం పెట్టడం, నేను రానని మొరాయించడం, నాతో రావడం ఇష్టం లేదా అనేవాడివి మొదట్లో. 10 మందిలో రంగు పూసుకుని వేషం కట్టి ఒళ్ళు విరుచుకున్న దానివి నీ భర్తతో కులాసాగా షికార్లు తిరగడం ఇష్టం లేకపోయిందా అంటూ అనరాని మాట కూడా అన్నావు. అన్నాను, నిన్ను బాధ పెట్టడానికి కాదు. అది నాకు తెలుసు రమణ. ఆ మాటను నువ్వు అంది నన్ను రెచ్చగొట్టడానికి, నా మొండి పట్టు సడలగొట్టడానికి. కాని రమణ, ఈనాడు నిజం చెప్తున్నాను. నీతో రాలేనంటూ ఆనాడు మొరాయించింది ఇష్టం లేక కాదు, భయపడి. నీకు కాదు, లోకానికి. ప్రపంచమంటే నాకు భయం. ఎందుకని? కాకినాడ పాప కనపడితే కాటు వేస్తుందని. అర్థమయ్యేలా చెప్పు. చెప్తాను, చెప్పడానికే చచ్చిందాన్ని ఈ వికృత రూపంలో నీకు కనిపిస్తున్నాను. ఎగ్జిబిషన్లో నా కోసం నువ్వు కోరి కోరి గులాబీ రంగు ఎర్ర సిల్కు చీర కొన్న రోజు గుర్తుందా? ఉంది. ఆ రోజు ఏం జరిగింది? నీకు సుస్థి చేసింది. సుస్థి కాదు, రోగం వచ్చిందను. మాడు రోగమను. ఎవళ్ల మర్యాద వాళ్లకు దక్కాలి. చీర మడత పెడుతూ ప్రాణాంతకంగా కడుపు నొప్పి ముంచుకొచ్చి నిన్ను రెక్కపుచ్చుకుని లాక్కుంటూ గుంజుకుపోయి ఇంటికి లాక్కుపోయాను. విరిగి పడిపోయావు మంచం మీద ఇంటికొచ్చి. అది కాదు రమణ, కడుపుకొచ్చిన మాయరోగం. ఏంటనుకుంటున్నావు? గడిచిన జీవితం పెట్టిన ఘోర శాపం. ఎవరు కనిపించారని ఎగ్జిబిషన్లో? ఎవరు? ఠాగూర్ గారు. రోల్డ్ గోల్డ్ ఫ్రేము కింద మండుతున్న 2 అగ్నిగోళాలను గుర్తుపట్టాను. ఆ సిల్కు లాల్చిని చూస్తే భయం. ఒకనాడు నా లేత గుండెలకు గుచ్చుకుని గాయం చేసిన ఆయన మెడలోని పులిగోరును చూస్తే నాకు భయం. గ్లాస్కో పంచే రెపరెపలు నన్ను కొతకొత ఉడికిస్తాయి. ఆయన సిగరెట్ పొగలో నాకు ఊపిరాడదు. కనిపించగానే దగ్గరకొస్తాడని కంపించాను. పాపా కారెక్కు అని గుంజుకుపోతాడు అలవాటు ప్రకారం. 10 మంది మధ్య నిలబడ్డా. అంతటి మొండి, అంతటి తెగింపు, అటువంటి సాహసం. ఎదురు తిరిగినప్పుడు అంతకు మించిన కఠినత్వం. ఇష్టం లేక కాదు రమణ, నీతో బయటకు రానని మొరాయించింది. మమత లేక కాదు, ముచ్చట తెలియక కాదు, నీ ముద్దు తీర్చాలనే తపన ఎరుగక కాదు. ఈ చిక్కుకు నీకు అర్థం ఎలా చెప్పను? గుండెల్లో గుడి కట్టి దేవతగా భావించి పూజిస్తోన్న నా రమణకు ఎలా చెప్పేది నిజం? ప్రాణం ఉండగా నీ ప్రతిమగా బ్రతుకుతూ ఎలా బయట పెట్టగలను నా వికృత స్వరూపం? ఎగ్జిబిషన్ నుంచి వచ్చాక వారం రోజుల దాకా ఆ వణుకు వదిలింది కాదు. ఠాగూర్ గారు నన్ను చూశారేమోనని అనుమానం. వారం పట్టింది ఆ అనుమానాన్ని చంపుకొని కుదుట పడ్డానికి. ఇందిర ఉత్తరం చదివి నువ్వన్నమాట విన్నాక మళ్లీ చెదిరిన మనసు రవ్వంత బలం పుంజుకుంది. ఏ ఉత్తరం? తండ్రి పోయాడని, తల్లి ఆరోగ్యం బాగలేదని వచ్చి చూడమని అంటూ. పుట్టగానే నీ పెళ్ళాన్ని అన్నారు బావా. అలా అనుకుంటూనే ఇన్నాళ్లు బ్రతికాను. ఎన్నటికైనా వచ్చి నన్ను తీసుకుపోతావనే ధైర్యం నాకుంది. దేవుడు విషం పెట్టడు బావా అంటూ ముగించింది. అది చదివి నువ్వు బాధపడ్డావు. ఏమో ఇప్పుడు చెప్పలేను. ఏం అనుభవించానో అప్పుడు కూడా నాకు తెలీదు.
మనిషిలోనయ్యే ప్రతి అనుభూతికి ఒక స్వరూపం ఉంటుందనుకోవడం నిజం కాదు రమణ. చెప్పలేని ఏమనుకున్నాను. ఇందిర రాసిన ఉత్తరం చదవమంటూ నాకు ఇచ్చావు, చదివాను. ఏ పాఠం అంత తేలిగ్గా ఒకసారి చదివినంత మాత్రాన నా మనసుకు పట్టుకోలేదు. కంటతా వచ్చినట్లయింది. ఒకరి సొమ్మును నేను దొంగనే, గజ దొంగనే అపహరించానేమో అని మనసు తడిగుడ్డలా పిండింది. కనిపించని ముల్లులు, వినిపించని హేళన నవ్వులు, చుట్టూ ఎంత గాలున్నా ఊపిరి పీల్చుకోలేని చిల్లులు పడ్డ ఊపిరితిత్తులు. ప్రాణం పోతుందనిపించింది. మళ్ళీ నువ్వే బ్రతికించావు. ఈ జీవితంలో మనని ఎవరో విడదీలేరు ప్రతిమ. ఇందిరకు మంచి సంబంధం చూసి మనం పెళ్లి చేద్దాం. నువ్వే పోయాలి కన్యదార కన్నతల్లివై అంటూ వెంటనే ఇందిరకు జవాబు రాసి నాకు చూపెట్టి బలవంతంగా నా చేత చదివించి కళ్ళు తుడిచావు. ఏనుగు బలం వచ్చింది ఆ రోజు నీ కౌగిలిలో నలిగిన కొద్దీ. కాని వెంటనే మళ్ళీ ఫిట్టొచ్చి పడిపోయావు. అది నీకు తెలుసు, ఇంకోటి నీకు తెలీదు. ఏంటది? నిన్ను కరుచుకుని పడుకుని తృప్తిగా అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాను ముందు గదిలో. ఫోన్ మోగింది. ఎన్నడూ జరగంది నన్ను చూడమన్నావు ఎవరో. సంతోషంతో పారవస్యంతో లేచి కళ్ళు తుడుచుకుని ఒళ్ళు విరుచుకుని మొత్తుగా తూలుతున్నట్లు నడుస్తూ ఫోన్ దగ్గరకు వెళ్ళాను. ఎత్తాను. హలో అన్నాను. అప్పుడు అవతల గొంతు ఏమందో తెలుసా? ఏమంది? పాప అంది. ఎవరు పిలిచింది? ఠాగూర్ గారు ఎగ్జిబిషన్లో నన్ను చూడలేదనుకున్నాను. అనుమానం పీకింది. ఆ రోల్డ్ గోల్డ్ ఫ్రేమ్ కింద మండుతున్న అగ్నిగుండాల వెచ్చదనం నా ఒంటిని తాకినట్లు అనిపించింది. బ్రతుకు మీద మమకారం కొద్దీ కాదని లేదని సరిపెట్టుకున్నాను. కాని ఫోన్లో ఠాగూర్ గారు చెప్పాక తెలిసింది నేను భ్రమపడ్డానని. మెరుపులా మెరిసి పారిపోయావెందుకు పాప? అంత వెగటయ్యానా అన్నారు. నీ ఇంటికి రావచ్చా అన్నారు. శేషావతారం మేనల్లుడితో కాపురం పెట్టావట కదటే, నీ బ్రతికుండగానే అన్నారు. రమణ, ఏం చెప్పను నా పరిస్థితి? నా పేక మేడ పునాదితో సహా కదిలిపోవడం మొదలైంది. నెత్తిన పిడుగు పడినట్లయింది. ఇప్పుడు అర్థమైందా రమణ? ఆ తర్వాత నన్ను హింసించిన ఫిట్లకు కారణం? డాక్టర్లకు చూపెట్టావు, టానిక్కులు కొన్నావు. కాని నువ్వు మనసారా రమ్మంటేనే గాని నీ ఇంటికి రానే పాప అంటూ రోజు ఫోన్ చేసేవాడు. ఫోన్ మోగుతుంటే భయం. నా దురదృష్టానికి దౌర్భాగ్యానికి ప్రతినిధిగా కనిపించేది ఆ ఫోను. యమధర్మరాజు సవారీ చేసే మహిష ఘంటికలా వినిపించేదా మోత. గుండెలు పగిలేవి, మనస్సు కుమిలేది. నెత్తురు ఉడికి ఉడికి శక్తి లేక గెడ్డగట్టుకుపోయింది. ఎందుకిలా నలిగిపోతున్నావు ప్రతిమ? ఏం లోటొచ్చింది నీకు? ఏం కావాలి? ఏం చేస్తే నీ బాధ తొలగుతుంది? కల్మషం లేని నీలాంటి నిర్మలమైన మనుషులకే ఇటువంటి బాధలెందుకొస్తాయి అంటూ 1000 దేవుళ్లకు ముక్కేవాడివి. నాకు ఫిట్స్ వచ్చినప్పుడల్లా ఏం చెప్పాలి నీకు? నీ ప్రతిమ నలిగిపోవడం లేదు రమణ, పగిలిపోతోంది అని చెప్పగలనా? ఏం లోటుందని నీతో మొరపెట్టుకోను. ఏం కావాలని చెప్పను. నువ్వు ఏం చేసి నా బాధ తొలగించగలవు? నీ మేనమామ పోయినప్పుడు ఇందిర రాసిన ఉత్తరం చదువుతూ తండ్రిని పోగొట్టుకున్నట్లు నా ఒడిలో పడుకుని తలడిల్లిపోయావు. నన్ను పెంచి పెద్ద చేశాడు ప్రతిమ అంటూ. కాని రమణ, నన్ను అలాగే పెంచారు ఠాగూర్ గారు. ఆయన బ్రతికున్నాడని అజ్ఞాతంగా అవ్యక్తంగా బాధపడింది నా మనసు. చిత్రంగా లేదు? ఒక్కొక్క పరిస్థితి ముంచుకొచ్చి అన్నీ కూడగట్టుకుని కుట్ర పనినట్లు ఎలా జరిగాయో సంఘటనలు చూడు. మీ మామయ్య పోయిన నెలలోగా మీ అత్తయ్య పోవడం, లీడర్ ముకుందరావు ఉత్తరం రాయడం, నువ్వు రెక్కలు కట్టుకుని వెళ్లడం జరిగింది. అదే చివర చూపు అనిపించింది నిజానికి. అప్పుడే మనసు కీడు శంకించింది రమణ. నువ్వొటి వెళ్ళావు టాక్సీలో. ఇందిరను తీసుకొస్తాను. నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు. కానీ తప్పదు. మనం పెళ్లి చేద్దాం సుఖంగా. నీ జీవితంలో నాకుగాక మరొకరికి ఎలా చోట్లేదో నా జీవితంలో నీకుగాక మరొకరికి తావు లేదు. నా మాట విను. భగవంతుడు కూడా చోట్లేదు. మరీ వెరిదానివి కాకు అంటూ సముదాయించి వెళ్ళిపోయావు. నిజానికి ఆ అవకాశమే నాకుంటే నా అంతట నేను మనస్ఫూర్తిగా ఇందిరకు నా దైవాన్ని పంచిచ్చేదాన్ని. అలా నా పాపానికి కొంత ప్రాయశ్చిత్తం చేసుకుందామనుకున్నా. కానీ నాకు అదృష్టం లేదు, రాదు. నువ్వు అనుకున్నదొకటి, దైవ సంకల్పం మరొకటి. వీధి దాటి మలుపు తిరిగేదాకా అలాగే నీ టాక్సీని చూస్తూ అచేతనంగా నివ్వెరపోయి నిలబడ్డాను. ఆ తర్వాత కూడా 10 క్షణాలు మరొక టాక్సీ ఆగింది గడప ముందు. అందులో ఏం చెప్పను, తలెత్తి చూశాను. మెరుస్తున్న రోల్డ్ గోల్డ్ ఫ్రేమ్ కింద మండుతున్న 2 అగ్నిగుండాలు. ఫ్యాక్టరీ గొట్టంలోంచి వస్తున్నట్లు ఒత్తుగా గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ పొగలు. ఆ సెగ తగిలింది నా ఒంటికి. ఆ పొగ చుట్టింది నా ఇంటిని. తల పగిలి రాలి కింద పడుతుందనుకున్నాను. పడలేదు. కీడు శంకించి శంకించి మనసు బండరాయిగా మహా పరివర్తన చెందడం ప్రారంభమైంది. నవ్వారు ఠాగూర్ గారు. బుద్ధి తెలిసిన నాటి నుంచి ఎరుగున్న నవ్వు. మరిచిపోయావా పాపా అంటూ కారు దిగారు. లోపల గాజుల చప్పుడు వినిపించింది. చీర కనిపించింది. దిగమ్మా, ఇదే నీ బావగారిల్లు అంటూ ఆ స్త్రీమూర్తిని బయటకు ఆహ్వానించారు. ఆ స్త్రీమూర్తి నీ మరదలు ఇందిర.